హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే బంగాళాఖాతంలో అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గత కొద్ది రోజుల నుండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదైనప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడుతున్నాయి. ఓకేనా? సో అలాగే నిన్నటి రోజున అనగా గురువారం నాడు ఉదయం నుండి కూడా సాయంత్రం వేళ వరకు వాతావరణం అనేది కొంచెం మేఘావృతమై ఉండి చల్లదనంగా అయితే ఉంది. సో ఒక్కసారిగా సాయంత్రం సమయంలో క్లైమేట్ మొత్తం కూడా చేంజ్ అయిపోయి మబ్బులతో కమ్ముకొని అక్కడక్కడ పలు ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడ్డాయి నిన్న. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా నమోదవ్వడం జరిగింది. ఇకపోతే తాజాగా రాగల 24 గంటల పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదవుతుంది? ఏ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కురవచ్చు? అలాగే ఏ ప్రాంతాల్లో కొంచెం ఎండల తీవ్రత అనేది ఎక్కువగా నమోదయ్యేందుకు అవకాశం ఉండొచ్చు? సో ఇలాగ మీకు వివరాలన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రెజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో జాయిన్ అవ్వండి. మీకు డైలీ కూడా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. వెదర్కి సంబంధించి, స్కీమ్స్కి సంబంధించి, జాబ్స్కి సంబంధించి మొత్తం. ఓకేనా? చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్నాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. క్లియర్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజుల నుంచి పలు ప్రాంతాల్లో ఈ యొక్క ఉపరితల ద్రోణుల ప్రభావంతో వాయుగుండాల ప్రభావంతో వర్షాలు ఎటువంటివి కురుస్తుండడంతో వాతావరణం కొంచెం చల్లబడిందనమాట. ఓకేనా? సో అయితే మరొక వైపు ఈ యొక్క ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తుండడంతో అన్నదాతలు ఆందోళన అయితే చెందుతున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో నిన్న ఎలాగైతే ఉన్నిందో మనకు ఉదయం నుండి కొన్ని ప్రాంతాల్లో ఎండ రావడం, మరికొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండడం, సాయంత్రం టైంకి కంప్లీట్‌గా వాతావరణంలో మార్పులొచ్చి ఫుల్‌గా మబ్బులతో కమ్ముకొని వర్షాలు పడ్డాయి. సో సేమ్ మనకు ఈరోజు కూడా ఇదే సిట్యుయేషన్ అనేది ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో కొన్ని ప్రాంతాల్లో లైట్ ఎండ ఉండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో. సాయంత్రం అయ్యే టైంకి అక్కడక్కడ పలు ప్రాంతాల్లో జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో కొంచెం మోస్తరు వర్షపాతం నమోదవుతుందని అంటున్నారు. ఓకేనా? సో మనకొచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూద్దాం. ముఖ్యంగా ఈరోజు కూడా అనగా 10వ తారీఖున ఏపీలో వచ్చేసి ఉత్తరాంధ్ర, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, మిగిలినటువంటి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చని, ఈదురుగాలు కూడా కొంచెం బలంగా వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో ఈ వర్షాలు పడేటప్పుడు కొంచెం బలమైనటువంటి ఈదురుగాలు కూడా వీచేందుకు అవకాశం అయితే ఉండొచ్చు కాబట్టి అటువంటి సమయాల్లో మీరు కొంచెం జాగ్రత్తలైతే వహించండి. ఓకేనా? సో తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో ఇలాగే కొంచెం మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదు అయ్యి అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి తేలికపాటి మోస్తరు వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈరోజు సాయంత్రం టైంలో కూడా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు ఎటువంటివి ఉన్నాయన్నమాట. సో ఇకపోతే మనం కొంచెం క్లియర్‌గా ఈ యొక్క శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూద్దాం. మీరు ఒకసారి స్క్రీన్ మీద కూడా చూడొచ్చు శాటిలైట్ ఇమేజెస్‌ని. ఓకేనా? ఇది ప్రెజెంటు మనకు ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. ఓకేనా? సో అయితే ఏపీలో మాత్రము ఈ ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, గోదావరి డిస్ట్రిక్ట్స్ వీటన్నిటిలో కూడా ప్రెజెంట్ అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు ఎటువంటివి కురుస్తూ ఉన్నాయన్నమాట. మరొక వైపు
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో మాత్రము సో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురవచ్చు. లేదంటే కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి చల్లదనమైన వాతావరణం నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కొంచెం వాతావరణం అనేది చల్లదనంగా అయితే ఉంది. తెలంగాణలో మాత్రము ఇక్కడ చూడ ఒకసారి ప్రజెంట్ ఈ టైంకి నాందేడు, వరంగల్, జనగాం, సిద్దిపేట, అలాగే ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఈ ఏరియాలలో అక్కడక్కడ లైట్ రైన్ అయితే పడుతూ ఉంది. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది ఈరోజు రాత్రి ఒక 8:30, 9 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో ఏపీలో మాత్రం ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి ఖచ్చితంగా. అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప, రాజంపేట ఈ ఏరియాలలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు అవుతుంది ఈరోజు రాత్రి 8:30, 9 గంటల ప్రాంతంలో. నెక్స్ట్ తెలంగాణలో కూడా నాందేడు, వరంగల్ ఈ జిల్లాలకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. మరొక వైపు వచ్చేసి హైదరాబాదు, మహబూబ్ నగర్ ఏరియాలో కూడా అక్కడక్కడ వర్షాలు పడతాయి, జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు. సో నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడొచ్చు. ఇది వచ్చేసి రేపు అనగా 11వ తారీఖున తెల్లవారుజామున 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో ఈ ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్లో విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రం ఆ ప్రాంతాల్లో అయితే అక్కడక్కడ లైట్ రైన్ పడుతుంది. మరొక వైపు వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో చిత్తూరు, అనంతపురం, తిరుపతి, నెల్లూరులో అక్కడక్కడ మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండి కొంచెం చల్లదనంగా ఉండి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడవచ్చు. తెలంగాణలో మాత్రము సేమ్ మనకు ఈ నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, వరంగల్, ములుగు, నాందేడు, ఓకేనా. సో ఈ యొక్క జిల్లాల్లో అక్కడక్కడ లైట్ రైన్ పడుతుంది రేపు తెల్లవారుజామున అనగా 11వ తారీఖున. సో నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడొచ్చుగా. ఇది రేపు మధ్యాహ్నం 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఆ టైంలో కూడా మోస్ట్లీ మనకు ఏపీలో ఈ ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్కి కొంచెం మోడరేట్ రైన్ నమోదవుతుంది. అంటే చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు పడవచ్చు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో మాత్రం మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండలు కూడా కొంచెం ఎక్కువగా నమోదయ్యేదో కొంచెం అండి, అంత ఎక్కువగా కూడా కాదు, ఓకేనా. మరొక వైపు తెలంగాణలో కూడా వచ్చేసి ఈ నాందేడు, వరంగల్, ములుగు, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట ఈ డిస్ట్రిక్ట్స్లలోనే రైన్ పడుతుంది రేపు మధ్యాహ్నం కూడా, ఓకేనా. సో ఇక్కడ ఒకసారి చూడవచ్చు. ఈ అరేబియా మహాసముద్రం కానుకొని ద్రోణిలాగా ఒకటైతే విస్తరిస్తూ ఉందన్నమాట. సో దీని ప్రభావం వల్ల కూడా మనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అటు ఇటుగా. ఒకవేళ ఇది కొంచెం కొంచెంగా కదులుతుంది ఇదంతా కూడా విస్తరిస్తే, ఓకేనా. సో ఏదేమైనా సరే నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి రేపు రాత్రి ఒక 8:30, 9 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో మోస్ట్లీ మనకు ఈవినింగ్ అయ్యే టైంకి వాతావరణంలో మార్పులు వచ్చేసి సో ప్రతిరోజు వర్షాలు పడుతూ ఉన్నాయన్నమాట. ఏపీలో కావచ్చు, తెలంగాణలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లోనే, అన్ని ప్రాంతాల్లోనైతే నేను చెప్పడం లేదు, ఓకేనా. సో ఏపీలో మాత్రం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు ఎక్కువగా వర్ష సూచన అయితే ఉంది రేపు సాయంత్రం నుండి రాత్రి లోపల. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు మాత్రం తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలు బలంగా వీచేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఈ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో, ఓకేనా. సో మరొక వైపు ఈ యొక్క తెలంగాణ స్టేట్లో కూడా ఈ నాందేడు, వరంగల్ సేమ్ అదే డిస్ట్రిక్ట్స్కి అయితే రెయిన్ ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట. రేపు రాత్రికి పడితే ఈ హైదరాబాదు, మహబూబ్ నగరు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల ఏరియాలో తేలికపాటి జల్లుల వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో ఫైనల్గా ఇవ్వండి రాగల 24 గంటల పాటు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. సో నేను మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ అంతా కూడా ఇమేజెస్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది అందజేస్తూ ఉంటాను. తప్పకుండా ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాండి, సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.